సోరియాసిస్ రావడానికి చర్మం పొడిబారడం మెయిన్ అనేది చెప్పారు. కానీ కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల, విరుద్ధ ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఈ సోరియాసిస్ వస్తుంది అని చెప్పేసి విన్నాను. సో ఎట్లాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి వస్తుందండి? నార్మల్గా ఈ రోజు మనం చూసే కండిషన్స్లో కీటో డైట్ అనేది మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. హై ప్రోటీన్ డైట్ అని చెప్తారు. OMAD 1 meal a day, ఒంటి పూట భోజనం అని చెప్తాం, రైట్? సో నార్మల్గా దీని ద్వారా ఏమవుతుందంటే మన బ్యాలెన్స్ ఏదైతే ఉండాలి, మనం తీసుకోవాల్సింది ప్రోటీన్, కార్బోహైడ్రేట్, న్యూట్రిషన్ కోసానికి విటమిన్స్. సో మన ఇండియన్ డైట్లో ఏముంటుంది? అన్నం, పప్పు, కర్రీ, చపాతీ, సాలెడ్స్, సో అన్నీ మన బ్యాలెన్స్ డైట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒకటే ఒక టైప్ ఆఫ్ డైట్ తీసుకుంటున్నాం, అంటే కీటో డైట్లో ఓన్లీ మీరు ప్రోటీన్ తీసుకుంటున్నారు, హెవీగా తీసుకుంటున్నారు, అది వెయిట్ లాస్ కోసానికి చేయొచ్చు మీరు కీటో డైట్, వేరేది ఏదో కోసానికి కూడా చేయొచ్చు. కొంతమందికి జస్ట్ నేను ఫిట్గా ఉండాలి, ఒక OCD ఉంటుంది కొంతమందికి, ఓకే నేను ఓన్లీ హెల్దీ ఫుడే తినాలి, అలాంటి వాళ్ళు హెవీగా ప్రోటీన్ తీసుకుంటారు, ఫైన్, వాళ్ళు ఫిట్గానే ఉన్నారు బట్ ఇంకెక్కువ ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్గా ఒకటే ఒక టైప్ ఆఫ్ ఫుడ్ మీరు తీసుకుంటారో అప్పుడు మన బాడీలో విటమిన్స్ ఏది మనకు అవసరం ఉందో అది పూర్తిగా సరిపోనప్పుడు మనకు హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బికాస్ మనకు కంప్లీట్ బ్యాలెన్స్ అనేది ఉండదు. ఎగ్జాంపుల్, కొంతమంది అసలుకే డైరీ తీసుకోరు, అంటే పాల పదార్థాలు, సో వాళ్ళకి విటమిన్ డి తగ్గుతుంది. సోరియాసిస్లో మనం డైరీ తీసుకోవద్దు ఎక్కువగా అని చెప్తాం, కాకపోతే సోరియాసిస్కి ఒక కారణం విటమిన్ డి తక్కువ ఉండడం కూడా ఉంటుంది. అలా అని మనం విటమిన్ డి ఓన్లీ ఎండతోని, సన్లైట్తోని మనం కవర్ చేసుకోలేము. ఎండతో పాటు మనకు కొంచెం పాల పదార్థాలు అవసరం ఉంటుంది, కాకపోతే హెవీగా పాల పదార్థాలు మనం తీసుకోకూడదు. అలా అని దానికి పూర్తిగా స్టాప్ చేయొద్దు. ఇప్పుడు సోరియాసిస్ వచ్చిన తర్వాత పూర్తిగా మానేసేయాలా పాల పదార్థాలు? దాంట్లోపల ఒక జనరల్గా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. మీకు 90% సోరియాసిస్ ఉన్నది అనుకోండి, అంటే హెవీగా సోరియాసిస్ ఉన్నది, చాలా కాలం నుంచి ఉన్నది, అలాంటి వాళ్ళకు ఒక ఫస్ట్ 3 months మనం తగ్గిమని చెప్తాము. ఒక 80% తీసుకుంటున్నారు, దాంట్లోకి మనం ఒక 40% తగ్గించేస్తాం, అంటే సగం చెప్పించేస్తాం, కంప్లీట్గా మనం స్టాప్ చెప్పాము. కాకపోతే కొన్నిసార్లు డాక్టర్స్ చెప్తారు ప్రోటీన్ మాత్రం మానేసేయండి. సో డైరీ ప్రోడక్ట్స్ అండ్ ప్రోటీన్స్ అనేది మీరు తగ్గిమని చెప్తారు. హెవీగా ప్రోటీన్ తీసుకునే వాళ్ళకి మాత్రం కొంచెం నాన్ వెజ్ రూపంలో ప్రోటీన్ తగ్గిమని చెప్తారు. వెజిటేరియన్ ప్రోటీన్ మనం పప్పు అలాంటివి మనం తీసుకోవచ్చు, బట్ నాన్ వెజ్ అనేది హై ప్రోటీన్, అది ఇన్ఫ్లమేషన్ వెంటనే చేస్తుంది. నార్మల్ గా చికెన్ ఎక్కువ తినే వాళ్ళు కూడా హిచ్చింగ్ చూస్తుంటాం. రీజన్ ఇదేనా? అవునండి, 100%. ఎగ్జాక్ట్లీ. సో అది ఏంటంటే మన స్కిన్ లోపల ఇన్ఫ్లమేషన్ చేస్తుంది, బాడీ లోపల ఇన్ఫ్లమేషన్ చేస్తుంది, అంటే చిన్నగా స్వాపు వస్తుంటుంది స్కిన్ లోపల. మనకి అయితే స్కిన్ కనపడుతుందో దాని లోపల లేయర్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు డెఫినెట్గా డైరీ ప్రోడక్ట్స్తోని కూడా మనకి ఇచ్చింగ్ ఎక్కువగా అవుతుంది, ఉన్న సోరియాసిస్ ఎక్కువగా అవుతుంది. మరి ప్రోటీన్తోని కూడా ఇచ్చింగ్ అండ్ సోరియాసిస్ కొన్నిసార్లు ఎక్కువ అయిందని మనం చూస్తుంటాం. కాబట్టి మనం బ్యాలెన్స్ డైట్ తీసుకోమని చెప్తాము, పూర్తిగా ఆపేయొద్దు అని చెప్తాము. కాకపోతే కొన్ని కేసెస్లో నాన్ వెజ్ అనేది మనం కంప్లీట్గా ఆపేయమని చెప్తూ ఉంటాం సోరియాసిస్లో. సో ఎస్, ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తానికి మరీ ఓవర్ హెల్దీగా ఉండాలి అనుకోవడం కూడా కొంచెం ఇబ్బందే. అంటే బ్యాలెన్స్ డైట్ లేకపోతే చాలా ప్రాబ్లం. ఏదో వెయిట్ లాస్ అవ్వాలని క్యాబ్స్ మొత్తం పక్కన పెట్టేసేసి మరీ ప్రోటీన్ ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం. ఓకే మ్యామ్. తర్వాత ఇంకోటి ఏంటంటే మ్యామ్, విరుద్ధ ఆహారం అంటుంటారు కదా, అది విరుద్ధ ఆహారం అంటే ఏ ఫుడ్ ఏ టైంలో తీసుకోకూడదు, అంటే ఏదైతే కలిపి తీసుకోకూడదు? నార్మల్గా విరుద్ధ ఆహారం అంటే ఏంటిది? మనం ఫుడ్ తీసుకున్న తర్వాత బాడీ లోపల అబ్నార్మల్ కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. ఎగ్జాంపుల్, మనం చెప్తూ ఉంటాము పాలతో పాటు మనం పచ్చి ఆనియన్స్ తీసుకోకూడదు, పాలతో పాటు మనం లెమన్ అంటే పులుపు తీసుకోకూడదు. లెమన్ కావచ్చు, మన చింతపండు కావచ్చు, బట్ పులుపు తీసుకోకూడదు. దీని ద్వారా ఏమవుతుందంటే మన మిల్క్ లోపల ఏదైతే లాక్టిక్ యాసిడ్ ఉంటుందో జనరల్గా అది బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఇంకా యాసిడిక్ అయిపోతుంది. సో కెమికల్ రియాక్షన్ ఎలా జరుగుతుందంటే మన బాడీ లోపల యాసిడ్స్ హెవీగా అయిపోతుంది. యాసిడ్ ఎప్పుడైతే హెవీగా ఉంటుందో, మన బ్లడ్ pH లెవెల్ చాలా హెవీలీ యాసిడిక్ ఉన్నప్పుడు, pH లెవెల్ హెవీలీ యాసిడిక్ అంటే ఏంటిది? చాలా మీకు తక్కువగా ఉన్నది pH లెవెల్, దానికి మనం యాసిడిక్ అంటాం. ఆల్కలైన్ అంటే 7+ ఉండాలి, 7 నుంచి 14 ఉండాలి. సో ఎప్పుడైతే మనకు హైలీ యాసిడిక్ మన pH అయిపోతుందో బ్లడ్, అప్పుడు డెఫినెట్గా మనకు వ్యాధులు వస్తాయి, సోరియాసిస్ లాంటివి. కాబట్టి విరుద్ధాహారాలు స్పెషల్గా మీరు పాల పదార్థాలతో పాటు ఎక్కువగా పచ్చి ఆనియన్స్ కానీ పులుపు కానీ తీసుకోవడం జనరల్గా చేయొద్దు. దాని ప్రకారంగా చెప్పాలంటే నార్మల్గా ఒక పనీర్ చేసే విధానం ఏదైతే ఉంటుందో, పాల లోపల దానికి లెమన్ వేసి మనం దానికి జనరల్గా పాలకి బ్రేక్ చేస్తాం. ఫైన్, దాని తర్వాత పనీర్ అవుతుంది. కాబట్టి మనం సోరియాసిస్లో పనీర్ కూడా కొంచెం తగ్గిందని చెప్తాం. బికాజ్ ఆ ప్రాసెస్ చేసేటప్పుడు ఏదైతే కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి
జరుగుతుందో దాని ద్వారా మన బ్లడ్ లోపల pH లెవెల్ బాగా తగ్గిపోతూ ఉంది. సో మనం సైంటిఫిక్గా చెప్పాలంటే విరుద్ధాహారాలు డెఫినెట్గా మనం అర్థం చేసుకొని అది ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. మ్యామ్, బిర్యానీ తినేటప్పుడు మంచి వేడి బిర్యానీ తింటూ ఉంటారు, పక్కనే కూల్ డ్రింక్ పెట్టుకొని తాగుతూ ఉంటారు. సో దానివల్ల కూడా ఏమైనా మన బాడీలో చేంజెస్ రావడం కావచ్చు, డిసీజ్కి కారణం ఏమన్నా అవ్వచ్చు? అది స్కిన్ డిసీజ్ గురించి మాట్లాడదాం. ఎగ్జాక్ట్గా ఇప్పుడు జనరల్గా అగైన్ సేమ్ సైంటిఫిక్గా మాట్లాడంటే బిర్యానీ తినేటప్పుడు దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటుంది, వెజిటబుల్స్లో విటమిన్స్ ఉంటాయి, రైట్? సో అది తీసుకునేటప్పుడు అదొక బ్యాలెన్స్ డైట్ కింద వస్తుంది, హెల్దీ డైట్ పర్వాలేదు. ఓకే. కాకపోతే అది మనం హెల్త్ అనేది ఎప్పుడు మనం పాడు చేసుకుంటామంటే ఒక హెల్దీ డయట్లప్పుడు మనం వేరే కూల్ డ్రింక్స్ లాంటివి మనం యాడ్ చేస్తాం. కూల్ డ్రింక్స్ అనేది జనరల్గా బెవరేజెస్ అంటాం, దాంట్లో సోడా ఉంటుంది, కార్బోనేటెడ్ డ్రింక్స్. సో ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్లో ఏముంటుందంటే ఎప్పుడైతే మన నార్మల్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్తో ఎప్పుడైతే కలుస్తుందో స్టమక్లో వెళ్ళిన తర్వాత, బికాస్ అది మనం ఒకటేసారి తీసుకుంటాం కాబట్టి అట్లీస్ట్ ఒక 1 hour గ్యాప్ ఉంచుకున్న తర్వాత మేము తీసుకుంటే పర్వాలేదు. వెంటనే తీసుకుంటాం, ఫుడ్ బిర్యానీతో పాటే తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే మన స్టమక్ లోపల ఏదైతే హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఒక డైజెస్టివ్ జ్యూస్, అది మనం ఫుడ్ తీసుకున్న విదిన్ 20 minutes రిలీజ్ అవుతుంది. ఒక 1/2 hour to 45 minutes వరకు జీర్ణం కోసానికి, డైజెషన్ కోసానికి మనం ఫుడ్ తీసుకున్నది బ్రేక్ అవుతుంది, దాంట్లోకి విటమిన్స్ అనేది సెపరేట్ అవుతుంది. బట్ ఎప్పుడైతే మనం బిర్యానీతో పాటు మనం కూల్ డ్రింక్స్ తీసుకుంటామో ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైతే వర్క్ ఉందో అది రివర్స్ అయిపోతుంది, అది కరెక్ట్గా వర్క్ చేయదు. బికాస్ మనం దానికి ఒక కార్బోనేటెడ్ డ్రింక్ ద్వారా దాని కెమికల్ రియాక్షన్ మనం చేంజ్ చేసేసాము. సో బిర్యానీ తినడం తప్పు కాదు, బిర్యానీతో పాటు మనం ఎప్పుడైతే డ్రింక్స్ హెవీగా తీసుకుంటాం, హార్డ్ సాఫ్ట్ డ్రింక్స్ తప్పు కాదు, సాఫ్ట్ డ్రింక్ తాగడం తప్పు కాదు, రెండు కలిపి తీసుకోవడం తప్పు. కాకపోతే ఈ రోజు ఎండాకాలంలో జనరల్గా మనం చూస్తుంటాము అందరూ బాగా కూల్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు, బట్ అది ఫ్రీక్వెన్సీ బాగా తక్కువగా ఉండాలి. మీరు ఎప్పుడో 10 days ఒకసారి తీసుకున్నారు, 1 week ఒకసారి తీసుకున్నారంటే పర్వాలేదు. కొంతమంది డైలీ తీసుకుంటారు, అది కూడా ప్రాబ్లమే. బికాస్ అగైన్ మన స్టమక్ లోపల కడుపులో ఏదైతే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉందో అది అగైన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. స్కిన్ కి ఎట్లా ప్రాబ్లం అవుతుంది? స్కిన్ కి ఎక్కువ రోజులు తీసుకున్నప్పుడు మనకు స్కిన్ లోపల ఏదైతే విటమిన్ ఏ, విటమిన్ ఈ అవసరం ఉందో అది మన స్కిన్ కి అందకుండా ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఆటోమేటిక్ గా మనకు స్కిన్ డిజీజ్ వస్తాయి. అసలు మన స్కిన్ అనేది హెల్దీగా ఉండాలంటే మనకి ఏ విటమిన్స్ అవసరం? ఎక్కువగా మనకు విటమిన్ ఏ, విటమిన్ ఈ అనేది అవసరం ఉంటుంది. విటమిన్ ఏ అండ్ విటమిన్ ఈ అనేది మన కంటికి, మన స్కిన్ కి ఎక్కువగా అవసరం అనేది ఉంటుంది. నార్మల్గా మనం చెప్తూ ఉంటాము మన క్యారెట్స్లో బీటా కెరోటిన్ ఉంటుంది, మనకు బీటా కెరోటిన్ లోపల ఏదైతే విటమిన్ ఉంటుందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ మెయిన్ కాంపోనెంట్ అనేది ఉంటుంది కాబట్టి చెప్తారు మనకు ఫుడ్స్ కొన్ని డైలీ తీసుకోవాలి, దాంట్లో ఒక క్యారెట్ అనేది ఉంటుంది. సో దట్ మనకు బీటా కెరోటిన్ ఏదైతే విటమిన్ ఏ ఉందో అది కరెక్ట్గా అందుబాటులో ఉన్నప్పుడు మన స్కిన్ అనేది ఎప్పుడు డ్యామేజ్ కాదు. నార్మల్గా మనకు స్కిన్ అనేది లోపల ఇంటర్నల్ ఆర్గన్స్ లోపల కూడా ఉంటుంది, అవి కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తే ఎప్పుడైతే మనం ఇలాంటి విటమిన్ ఏ రిచ్ ఫుడ్ అనేది తీసుకుంటాము.